మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, భాగస్వామి యొక్క ఆరోగ్యం, అలాగే ప్రయాణాలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఇన్లాస్ వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ప్రయాణాలు, గృహంలో ముఖ్యుల యొక్క ఆరోగ్య విషయంలో, అంటే మీ యొక్క ఇన్లాస్ ఇంట్లో, అంటే మీ యొక్క భాగస్వామి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, వారికి సంబంధించిన ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఉండడం, తద్వారా మీ పై అధికారులతో కూడా మాట పట్టింపులు లేకుండా ఇచ్చిన పనిని ఇచ్చినప్పుడే సంపూర్ణంగా కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, గౌరవం పలుకుబడగలిగిన వ్యక్తులతో కానీ మీరు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ యొక్క గౌరవాన్ని మీరు పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి యొక్క ఆశీస్సులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క స్నేహ సంబంధాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. శక్తి పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాతృవర్గం యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం ఆకస్మికంగా అందుతుంది. ఆగుతూ వచ్చిన పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. అన్ని విధాలుగా కూడా ప్రశాంతత, ధైర్యము, ఉత్సాహం, ఆరోగ్యం అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, మీనరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అంతేకాకుండా కన్ను మొదలైన దంతాలు మొదలైన వాటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఆహార స్వీకరణ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు అధిక ఉత్సాహంతో మాట్లాడడం బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఇతరులకి అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి మాటల వల్ల గౌరవాన్ని తగ్గించుకోకుండా మాట విలువ పెంచుకుంటూ ఇతరులతో తగిన జాగ్రత్తలుగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం లాంటివి చేయాలి. ముఖ్యంగా బంధువర్గంలో వ్యక్తులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ, వారికి సహకరించేప్పుడు కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ మీ యొక్క గౌరవాన్ని మీరు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి.